ప్రతిసారి ఇదే చెప్తున్నావు. ఈసారి వడ్డీ కట్టకపోతే నువ్వు నా దగ్గర తాకట్టు బండి పెట్టావు కదా, దాన్ని అమ్మేస్తాను. ఓయ్ హరీష్, ఓయ్ రాజేష్, ఈ మంత్ వడ్డీ ఏది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు? అన్నా కొద్దిగా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. ఈ నెలది వచ్చే నెలది కలిపి పై వచ్చే నెలలో కట్టేస్తానన్నా. మరి నేనేం చేయాలి? సరే అయితే నువ్వు నా దగ్గర గోల్డ్ తాకట్టు పెట్టావు కదా, దాన్ని అమ్మేసి నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తా మానేస్తాను. నన్ను చూసుకుంటావు నువ్వు. కష్టం కదా, మూసుకుని వడ్డీ కట్టి మంత్ ఒక 10 రోజులు టైం అన్నా కట్టేస్తా. సరే అన్నా, ఎలా కట్టాలో ఏంటో. 10 రోజులు వడ్డీ కట్టాలి, లేకపోతే నేను గోల్డ్ అమ్మేస్తాను. మర్యాదకి వడ్డీ కట్టు. ఇంకెప్పుడు ఇస్తారండి? ప్రతిసారి ఇదే చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ వడ్డీ కట్టాల్సిందే, బాగోని చెప్తున్నాను. ఈ మంత్ కూడా వడ్డీ ఎవ్వరు ఇవ్వలేదు తాత. అసలు వడ్డీ వ్యాపారం ఉంటేనే చిరాకేస్తుంది. అప్పు తీసుకున్నప్పుడు అందరికీ నేను దేవుళ్ళే కనిపిస్తాను. అదే అప్పు తిరిగి అడిగినప్పుడు ఎందుకు తాత దేవుళ్ళే కనిపిస్తాను? 1వ తారీఖు వస్తే చాలు, ప్రతి మధ్యతరగతి కుటుంబం మీద మోయలేనంత బరువు, దాచుకోలేనంత బాధ ఉంటాయి. అదే సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళకున్న కొంచెం ధైర్యాన్ని కూడా చంపేస్తున్నావురా. నువ్వు నా పక్కన ఉంది నాకు సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికా? నిన్ను మంచి దారిలో నడిపించడానికి. ఏమక్కర్లేదు, నేను బాగానే నడుపుతున్నాను. ఈరోజు గుడికి వెళ్ళావు కదా? అవును. లోపల హుండీలో ఎంత డబ్బులు వేసావురా? 100 రూపాయలు. బానే వేసావురా. ఏమనుకున్నావు, మన భక్తి మామూలుగా ఉండదు. గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు గుడి మెట్ల మీద ఒక ఆవిడ నిన్ను డబ్బులు అడిగింది కదా, ఆవిడకి ఎంత వేసావు? ఆ మెట్లేరు పెద్ద ఆవిడకా? ఏమలేదు, ఆవిడకి ఒకసారి ఇచ్చావు అనుకో ఇంక అడుగుతూనే ఉంటుంది తాత. నీకు తెలీదు. నిజమేరా, నాకు తెలీదు. పోనీ నాకు తెలిసింది చెప్పనా? దేవుడు నీలో భక్తిని నువ్వు ఉండిలో వేసిన 100 రూపాయల్లో చూడడురా. గుడి బయట నిన్ను అర్థించిన వాళ్ళకి నువ్వు చేసిన సాయంలో చూస్తాడు. ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే నేను తిట్టుకున్నట్టు రేపు పెళ్ళాక నా కొడుకు నన్ను తిట్టుకుంటాడు. ఒరే పిచ్చోడా, మనం చేసిన మంచి ఎక్కడికి పోదురా, మళ్ళీ మన దగ్గరికే వచ్చేస్తుంది. ఒక్కసారి నిస్వార్థంగా సాయం చేసి చూడు, అప్పుడు నీకు అసలైన ఆనందం ఏంటో తెలుస్తుంది. పిచ్చోళ్ళ మాట్లాడక తాత. ఏంటి చేసిన సాయం తిరిగి వస్తున్నావు కదా? నువ్వు బోలంత మందికి సాయం చేసావు కదా, ఏమన్నా మంచి జరిగిందా? అమ్మ నాన్న కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. నిజమేరా, యాక్సిడెంట్ అయిన బండిలో నువ్వు కూడా ఉన్నావు కదా, మరి నీకేం అవ్వలేదే? నేను చేసిన ప్రతి సాయం విలువ ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న జీవితం రా. ఇవేవి నీకు అర్థం కావురా. నీకే కాదు, మీ తరం వాళ్ళు ఎవరికీ అర్థం కాదు. ఏదైనా మంచి జరిగితే ఆ మంచి మన వల్లే జరిగిందనుకుంటాం, చెడు జరిగితే దేవుడి మీదకి తోసేస్తాం, దరిద్రం నా చుట్టూనే తిరుగుతుంది అనుకుంటాం. అది కాదురా మనోడా. అందరికీ 10 రూపాయలకు వడ్డీకి డబ్బులు ఇచ్చే నువ్వు అమ్మకుంట్లో బాలేదనగానే సాయం చేయాలని చూసావు కదా, అదే నువ్వురా. నువ్వు నీలాగే ఉండు, నీకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు వెంటనే చెప్పు తాత. మంచి చేసిన వాళ్ళకన్నా చేసిన ట్యాక్ చేస్తారు చూసావా, వాళ్ళకే రోజుల్లో వాల్యూ ఎక్కువ. డబ్బు మంచి మీద కలిసి చాలా కాలం అయింది. నేను చిన్నప్పటి నుంచి అనిపించిన కష్టాలు నువ్వు కూడా అనిపించుంటే నువ్వు కూడా నాలానే మాట్లాడతావు తాత. ఇలాంటి మాయ మాటలు చెప్పిన సంకనాగించు. అమ్మో, ఈ తాత ఒకడు మంచి మంచి అని ఓ బురదనేస్తాడు. మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెండ్కి కాల్ చేద్దాం. ఈ మేనేజర్ గారితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. చేద్దామా వద్దా? ఈ టైంలో చేస్తే ఎదవనుకుంటుందేమో. మన ఎదవే కదా అనుకుంటే అనుకోని. భోగి గారు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో మంగా గారు. చెప్పండి భోగి గారు, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? అంటే గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి. అదేంటి అలా పెట్టేసింది? మళ్ళీ చేద్దాం. హలో మంగా గారు. చెప్పండి భోగి గారు. భోగి గారా? అదే భోగి గారు. మీరు నన్ను భోగి అని పిలవండి చాలు. మీరు గారం గౌరవించిన నాకంటూ బూతులు అనిపిస్తుంది. అది సరే చెప్పండి. భోజనం చేశారా? చేశాను.
ఏం లేదండి, సమ్మర్లో భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే జుట్టుకు చాలా మంచిదంట. తిందామా? నా జుట్టు బానే ఉందండి, మీరెళ్ళి తినండి. అదేంటండి అలా అంటారు? అసలు నా మూడ్ బాగాలేదు. ఏదో ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే బెటర్ అవుతాను మీకు కాల్ చేస్తే ఏంటి అలా అంటారు? ఈ టైంలో కష్టమండి, కావాలంటే రేపు మార్నింగ్ కలుద్దాం. సర్లేండి, హెల్ప్ చేసేందుకు రేట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తారనుకుంటే అది కూడా ఇవ్వనంటున్నారు. నా బతికింది అనుకుంటానండి. ఉంటానండి, బాయ్. సరే అండి, ఏడవకండి, వస్తాను. కానీ మీరు తొందరగా తినేసి త్వరగా మాట్లాడాలి, ఓకేనా? సరే అండి, స్టార్ట్ అయిపోతున్నాను. చెప్పండి భోగి గారు, మీకేం కావాలి? జస్ట్ భోగి. ఓకే భోగి గారు. కోన్ దో కోన్. కప్ ఓకేనా? ఇచ్చేయండి. హ్మ్. ఎంత హో భయ్యా? 160. ఓకే. ఆగండి, ఏమైంది? మీరు అసలు తెలుగువారేనా? తెలుగు వాడినే అండి, ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు అనిపిస్తుంది అంతే. చా అంతొద్దు. ఆ క్యాప్ మీద నాకకుండా పడేస్తున్నారు కదా, నేను దాని గురించి చెప్తున్నా. అంటే యాక్చువల్లీ నాకు కూడా అలా తింటే సాటిస్ఫాక్షన్ అండి, మీ ముందు బాగోదని. ఏం పర్లేదండి, ఈ ఐస్ క్రీమ్ మొత్తం తిన్నారా అని సాటిస్ఫాక్షన్ ఈ క్యాప్ మీద నాకితే వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, మీ మూడెందుకు బాగాలేదు? ఏంటి ఏం చెప్తామండి, ఎద జీవితం. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎలా ఉన్నావు, ఇలా అడిగేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంతెందుకండి, ఈ ఫోన్ ఉంది చూసారా, దిక్కుమాలి ఫోను, దీని కస్టమర్ కేర్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కాల్ చేయరు. ఫోన్ కాల్ చేస్తున్న అమ్మాయి అనుకుంటే నా దరిద్రంగా అందరూ అబ్బాయిలే. సారీ, నోడుదోలా సరదాగా అన్నా. అది సరేగానే మొన్న వెళ్ళిపోతే లాస్ట్లో ఫ్రెండ్స్ అని అన్నారు కదా, అప్పటి నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను కాల్ చేయడమా? ఒక అమ్మాయి సరదాగా చూస్తేనే మీరు తనతో పెళ్లి, హనీమూన్, పిల్లలు, వాళ్ళ పిల్లల వరకు ఊహించేసుకుంటారు. ఇంకా నేను కాల్ చేస్తే ఏమైనా ఉందా? ఈ బంధం ఈనాటిది కాదు, 7 జన్మల బంధం అని ఫిక్స్ అయిపోతారు. అబ్బో, ఇందులో ఎంత లాజిక్ ఉందా? మరి లేదా, మీ అబ్బాయిలు బయటికి ఒకలా బిహేవ్ చేస్తారు, లోపల ఇంకోలా ఆలోచిస్తారు. అందరు అబ్బాయిలు అలా ఉండరు. గొర్రె కసేవాడిని అమ్మినట్టు మంచి అబ్బాయిలందరినీ వదిలేసి ఎదవలు తగులుకుంటారు మీరు. ఈ లెక్కన మిమ్మల్ని ఎంతమంది తగులుకొని ఉంటారో. జోక్. నన్ను ఎవరో తగులుకోలేదు, నేను తగులుకుందామన్నా పని అవ్వలేదు. ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్తామండే, జనరేషన్ రేంజ్లో అప్డేట్ అయినా మనం మాత్రం బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆగిపోయాం. అంటే అంటే మా ఊర్లో ఒక అమ్మాయిని చాలా అంటే చాలా సిన్సియర్గా లవ్ చేశాను. ఏ రేంజ్లో లవ్ చేశానంటే, నార్మల్గా ఉండే అమ్మాయిని దేవత రంగికి తీసుకెళ్ళాను. కానీ అమ్మాయికి నా లవ్ విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకండి? చెప్తా. నార్మల్గా ఉండే అమ్మాయిని దేవత రేంజ్కి తీసుకెళ్లేది మేమే. ఆ తర్వాత అలాంటి అమ్మాయిని నాలంటే ఎందుకు ప్రేమిస్తుంది అన్న మమ్మల్ని తక్కువ చేసుకునేది మేమే. సింపుల్గా చెప్పాలంటే సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలాగా ఒకసారి కనపడితే చాలు, ఒకసారి తను నాతో మాట్లాడితే చాలు అని అనుకుని సాటిస్ఫై అయిపోయాడు. కానీ తను మాత్రం తన చుట్టూ 2 రోజులు తిరిగి పువ్విచ్చి ప్రపోజ్ చేసినట్టు ఓకే చెప్పేసింది. అయ్యో అవునా? తర్వాత ఏమైంది? ఏమవుద్ది, వాడు ఫ్రాడ్ అని తెలిసి ఏడ్చింది. తర్వాత ఎవడో 2 పిల్లలు చేసుకుని సెటిల్ అయిపోయింది. పాపం కదండి. పాపం ఏం లేదులేండి, ఈ రోజుల్లో చాలా మంది ఇద్దరు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మీరు ఆ అమ్మాయికి ముందే ప్రపోజ్ చేయాల్సింది కదా, ఓకే చెప్పేదేమో. మంగా ఐ లవ్ యూ. వాట్ అని నేనంటే మీరు లాగొకటి పీకి చీని వెళ్ళిపోతారు కదా, అంతే. ఆ అమ్మాయి కూడా అలా కొట్టేసి వెళ్ళిపోద్ది అని భయం వేసి చెప్పలేదు. మరి వాడెవడో ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పింది కదా. నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే మీకు నచ్చరు కదండి. పాష్గా ఉండాలి, చెవులో పువ్వు పెట్టాలి, బాగా వాడుకుని వదిలేయాలి, దెబ్బకు ఓకే చెప్పేస్తారు. అందరు అమ్మాయిలు అలా ఉండరండి. తెలుసండి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను. నాకేమనిపిస్తుందంటే, మీరు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఒక అబ్బాయితో చేయడం బెటర్. ఎందుకంటే అమ్మాయిలు ఆల్వేస్ అవైలబుల్ ఉండరు కదా. ఇంగ్లీష్లో కోట్ ఉందండి, హ్యావింగ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఆపోజిట్ జెండర్ ఈజ్ లైక్ ఎ ట్రూ బ్లెస్సింగ్ అని. మీరు తరతరాలుగా చూసుకోండి, ఒక అబ్బాయిని వేరే అబ్బాయి చెడతప్పగలడేమో కానీ దారిలో పెట్టగలిగేది ఒక అమ్మాయి మాత్రమే. మీరు మంచిగా కన్సల్ట్ చేస్తారు, సిచ్యువేషన్ బట్టి సజెషన్లు ఇస్తారు, వేరే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే రఫ్గా ఉండే అబ్బాయిని కూడా న్యూట్రల్గా మార్చేస్తారు. అలాగే మేము కూడా మిమ్మల్ని వేరే అబ్బాయిల దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే, కానీ నాదో కండిషన్. మీరు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయొద్దు, నేను మీకు చేయను. ఈ కండిషన్ ఓకే అంటే చెప్పండి, ఫ్రెండ్షిప్ చేస్తా, లేదంటే లేదు. కండిషన్ ముందు ఫ్రెండ్స్ ఏం కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలా ట్రై చేద్దాం. ఏండే స్పూను పడిపోయింది.
మీ ఐస్ క్రీమ్ అయిపోయినట్టుంది కదా, ఒకసారి స్పూన్ ఇస్తారా తింటాను. ఆహా. లేదండి, మీకు సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, స్పూన్ లేకుండా ఐస్ క్రీమ్ తినలేరా? తినండి. ఓ అమ్మో, బోగిని కాస్త బొగ్గుని చేసింది. పదండి వెళ్దాం. ఏమైందండి మొహంలా పెట్టారు? మీ ఇల్లు మీకు తిరిగి వచ్చింది కదా, ఇంక చిల్లవండి. మేము ఇంకా చాలా మందికి మనీ ఇచ్చేది ఉందని చెప్తే మీరు అప్పు ఇవ్వరని అప్పులన్నీ తీర్చేసామని చెప్పాను. ఏంటి ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయిలేండి. అవన్నీ తీర్చడానికి ఇంకా 10 ఏళ్ల పైనే పట్టేలా ఉంది. పైగా మా బామ్మకి ఈ మధ్య హెల్త్ అస్సలు బాగోట్లేదు. అందుకే నాకు నవ్వే అర్హత కూడా లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి నేను హ్యాపీగా నవ్వుకున్నా కూడా ఆ తర్వాత వెంటనే ఏదో ఒక విధంగా నేను బాధపడాల్సి వస్తుంది. అందుకే చాలా రోజుల నుంచి నేను నవ్వే స్వేచ్ఛను కూడా దూరం చేసుకున్నా. మొన్న చాలా రోజుల తర్వాత మీ పేరు విన్నప్పుడు నవ్వొచ్చింది. ఈ మధ్యకాలంలో నేను నవ్వుతూ మాట్లాడింది మీతోనే అనుకుంటా. లైఫ్లో ఎంత పెద్ద తప్పు చేసినా పర్లేదండి, కానీ అప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. అందులో ఈరోజు 1వ తారీఖు. ఈ 1వ తారీఖు వస్తే చాలు అప్పులోళ్ళందరూ మీద పడిపోతారు. మా మిడిల్ క్లాస్ బతుకులకు మిగిలిన ఆ కాస్త ధైర్యాన్ని, గౌరవాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు. 1వ తారీఖు వస్తే చాలు ప్రతి మధ్యతరగతి కుటుంబం మీద మోయలేనంత బరువు, దాచుకోలేనంత బాధ ఉంటాయి. అదే సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళకున్న కొంచెం ధైర్యాన్ని కూడా చంపేస్తున్నావురా. మంగగారు, నేను ప్రేమించిన అమ్మాయికి ఈ లెటర్ ఇద్దామని చెప్పి ఒక కవిత్వం రాశాను, ఒకసారి చదవండి. నా ప్రియాతి ప్రియమైన అపూర్వ, నిన్ను చూసే తయారు చేశారు పాలకోవా. పొద్దున్నే తాగుతాను రాగి జావా, నువ్వు ఎస్ అంటే పోదాము గోవా. వావా 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 అని కూడా మీరే రాసేసుకుంటారా? సెల్ఫ్ అప్రిషియేషన్. ఒక్కసారి నన్ను అనవా బావా, 100 కుక్కలు ఖర్చినా నేను చావా. వావా వావా, కొన్నాను నీకోసం ఫోన్ లావా, నువ్వు కాదంటే నీ అవ్వ. హైవా హైవా. ఎప్పుడో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నవ్వుకున్నానండి ఇలాగా, మళ్ళీ ఇప్పుడే నవ్వడం. అయినా ఎవరైనా ఇలా రాస్తారా లవ్ లెటర్ని? అదేంటండి అలా అంటారు? ఈ రేంజ్ లో లెటర్ రాయాలంటే మన తర్వాత ఎవరైనా కావాలంటే మీ పేరు మీద కూడా వదిలేస్తాం. చూడండి, హలో మంగతాయారు, నిన్ను మించిన అందగత్త ఈ దివిపై లేరు. వద్దండి, ఆపండి, ఇంకా చాలు. నాకు అస్సలు నవ్వాగట్లేదు. ఇంతలా నవ్వానంటే రేపేదో పెద్ద గండమే వచ్చేలా ఉంది. ఊరు కూడా మరీ చెప్తారు, మీలాంటోడే ఇష్టమైన వంకాయ కూర తింటే దురదలు వస్తాయని చెప్పి దురదల మంది కూరలో కలుపుకొని తిన్నానంట. సరే, ఇంకా ఆపండి భోగ్ గారు. భోగ్ గారు? అదే భోగి గారు. ఫ్రెండ్లీగా మాట చెప్పనా, మీరు నవ్వితే చాలా బాగుంటారు. మీ నవ్వు చూసి కష్టాలు కూడా కరిగిపోయి అలానే వెనక్కి వెళ్ళిపోతాయి. అలా నవ్వుని దూరం చేసుకుంటారంటారండి. మీరేం కంగారు పడకండి, మీరు హ్యాపీగా ఉండండి. ఏం ప్రాబ్లం వచ్చినా ఈ భోగ్గాడు చూసుకుంటాడు. అదే ఈ భోగి చూసుకుంటాడు. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి. నేను మా బామ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి, నేను వెళ్తాను. హలో, ఎక్కడ వేరే మడతలు వెళ్ళిపోతున్నారు? అదే నేను డ్రాప్ చేస్తాను. మంగా గారు, మన దగ్గర ఇలాంటి స్కూటీలు బోలున్నా తెలుసా? ఓహో, ఎందుకని అడగరా, నేనే చెప్తానులేండి. మన దగ్గర అప్పు కోసం వచ్చిన వాళ్ళు ఈ స్కూటీలు తాకట్టు పెడతారండి. మీకు వాడుకుని కొన్ని రోజులు ఏమైనా స్కూటీ కావాలంటే చెప్పండి, ఇచ్చేద్దాం. పాపం, ఎంత కష్టం వచ్చుంటే ఇలా బండి తాకట్టు పెడతారు. వద్దండి, పర్లేదు. అయ్య బాబోయ్, ఈ పిల్ల కూడా మా తాతలోనే మాట్లాడు. ఓకే, బాయ్. మంగా గారు,